హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బెల్లంతో కలాకండ్ స్వీట్ ప్రిపేర్ చేసుకుందామా? చలో వచ్చేయండి. ముందుగా అయితే పాలల్లో నిమ్మకాయ వేసి పాలు బాగా మరిగిన తర్వాత నిమ్మరసం వేసి పాలని విరగొట్టుకోవాలి. విరిగిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పన్నీర్ని సపరేట్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే బెల్లం తురుముకోవాలి. మనకు స్వీట్కి తగ్గట్టు బెల్లం అయితే తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే అందులో తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా, ఆ బెల్లము ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మరిగించుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్న ఈ పన్నీర్ని కూడా అందులో వేసి మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం అనేది మంచిగా పన్నీర్కి పట్టేటట్టు మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే మధ్యలో అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నేను. కొంచెం నెయ్యి, ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీ అయిన బెల్లం కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, స్వీట్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.